అరెరే! చాలా బాగా లేట్ అయిపోయింది. అరే! ఈరోజు నువ్వు అనవసరంగా చాలా లేట్‌గా లేసాను. గాయ్స్ చాలా లేట్ అయిపోయింది గాయ్స్. పాపం తను మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా వెళ్ళాలి మనం. చాలా లేట్ అయితే అయిపోయింది. షిట్ గాయ్స్! నేను మరీ ఇంత నిద్ర సోమరిపోతులా తయారైతే అయిపోయాను. ఈరోజు హాలిడే అని నిన్న నైట్ ఫుల్‌గా అయితే నిద్రపోయాననమాట. కానీ ఈరోజు నాకు నిన్న నైట్ ఒక కొత్త ఫ్రెండ్ అయితే పరిచయం అయితే అయ్యాడు. అతన్ని కలవాలని ఈరోజు పొద్దున్నే లేద్దామని అనుకున్నాను. కానీ ఈరోజు చాలా లేట్‌గా అయితే నిద్రలేసాను. నాకు జలుబు అయితే చేసిందనమాట. సో, నైట్ పూట నేను టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోయాను. నాకు సోయనే లేదు. చాలా ఫాస్ట్‌గా పోవాలి గైస్. చాలా లేట్‌గా అయితే అయిపోయింది. అయ్యో! పాపం మన ఫ్రెండ్ అక్కడ చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది గైస్. నాకు చాలా బాధగా అయితే ఉంది. మన షిన్‌చాన్ ఉండుంటే నన్ను రోజు 6:00కే లేపేవాడు. కానీ నేను ఒక్కడినే ఉండడం వల్ల నేను దుప్పటి కప్పుకొని పడుకున్నాననమాట. సో, వెంటనే ఈ వ్యాన్ తీసుకొని మనం బయలుదేరదాం గైస్. ఆ ఫ్రెండ్ ఎవరో మీరు తెలుసుకుంటారు కదా! నేను నిన్న షిన్‌చాన్‌ని రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టి తిరిగి వస్తుండగా నాకు దారిలో ఒక కొత్త ఫ్రెండ్ అయితే రోడ్డు మీద పడి కనిపించాడనమాట. అతను స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. నేను వెంటనే వెళ్ళి లేపి కొంచెం వాటర్ పోసి అక్కడే సైడ్‌లో పెట్టేసి వచ్చాననమాట. సో, రేపు పొద్దున కలుస్తానని చెప్పి వచ్చాను. కానీ నేను నైట్ అయితే నిద్రపోయాను. ఆ ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉన్నాడు నా కోసం. సో, వెంటనే వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను. సో, వ్యాన్ అయితే దొరికింది మనకి. కానీ వ్యాన్ చాలా స్లోగా పోతుంది. కానీ ట్రాఫిక్ కూడా చాలా ఉంది ఈరోజు. గైస్ ఇంకా నేను మీకు మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను విషయం ఏం జరిగిందో. నేను నిన్న షిన్‌చాన్‌ని రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టి తిరిగి వస్తున్నప్పుడు నాకు రోడ్డు మీద ఒక బ్లాక్ ప్యాంథర్ అయితే పడిపోయి ఉందనమాట. రోడ్డు మీద బ్లాక్ పెంథర్ పడి కనిపించింది. నేను వెంటనే వెళ్ళి దానికి వాటర్ పోసి సైడ్‌లో పెట్టేసి వచ్చాను. అండ్ ఆ బ్లాక్ పెంథర్‌కి కొంచెం దెబ్బలైతే తగిలి ఉన్నాయన్నమాట. సో, నేను పొద్దున్నే వస్తానని చెప్పి నేను వెంటనే బయలుదేరిపోయాను ఇంటికి. సో, ఇప్పుడు నేను వెంటనే వెళ్తున్నాను. ఆ బ్లాక్ పెంథర్ చాలా మంచిది గైస్. మీరు చూసారంటే మీ ఇంటికి తీసుకొని రమ్మంటారు. సో, నేను వీడియోని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. లేట్ లేకుండా మనం బ్లాక్ పాంథర్ దగ్గరకైతే వెళ్ళిపోదాం. సో, ఇదిగోండి గైస్ మన బుజ్జి పాంథర్ ఉన్న ఏరియాకైతే వచ్చేసాము. ఏ పాంథర్ ఎలా ఉన్నావు? హే పాంథర్ నేను వచ్చేసాను. నువ్వు మొత్తానికి కోలుకున్నట్టున్నావుగా. వావ్ నువ్వు నడవగలుగుతున్నావు. వెరీ గుడ్ పాంథర్. చాలా వెరీ గుడ్. నువ్వు చాలా బాగా రికవరీ అయిపోయావు. చాలా ఫాస్ట్గా. పాంథర్ అలాగే ఒకసారి ఉరుకు చూద్దాం. దా 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 నా వెనకాల ఉరుకు ఒకసారి చూద్దాం. పాంథర్ పాంథర్ ఇక్కడ ఇక్కడ దా 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 జంప్ 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 నా వెనకాల జంప్ చేయి పాంథర్. పాంథర్ పాంథర్ ఏ బ్లాక్ పాంథర్ ఏమైంది నీకు? ఓ షిట్ గాయ్స్ పాంథర్ పడిపోయింది. అయ్యా అంత సడన్ గా ఎలా చనిపోయింది గైస్ పాంథర్? జంప్ కూడా చేయలేదు కదా గైస్ పాంథర్ అంత. కానీ ఆ రాక్ కూడా అంత హైట్ కూడా లేదు. ఆ పాంథర్ గైస్ అనవసరంగా నేను వచ్చి చంపేసినట్టు అయింది. అనవసరంగా పాపం పాంథర్ అయితే చనిపోయింది గైస్. అది కూడా నా వల్లే. నేను సైలెంట్గా ఉండకుండా జంప్ అన్నాను. సో సారీ గైస్. అనవసరంగా చాలా బాధగా అయితే ఉంది. సారీ పాంథర్ నేను ఎలాగైనా కాపాడుకుంటాను. పార్ట్ 2లో నిన్ను చాలా బాగా రికవరీ చేస్తాను.